అధికారం పోయాక కేటీఆర్కు రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. 10 ఏళ్లు పట్టించుకొని గులాబీ నేత ఇప్పుడు రైతు ధర్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. నిజామాబాద్ పసుపు బోర్డు తమ వల్లే వచ్చిందన్న కవిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ హయాంలోని అంబేద్కర్కు అవమానం జరిగిందన్న రఘునందన్ హస్తం పార్టీ 5.5 దశాబ్దాల పాలనలో ఏనాడూ రాజ్యాంగ నిర్మాతను గౌరవించలేదన్నారు. కేవలం అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలు తప్ప చేసిందేం లేదన్న కాషాయ నేత గాంధీ నెహ్రూ కుటుంబాల్లో 5 తరాలు రాజ్యాంగాన్ని అవమానించాయని ఆరోపించారు. 1950లో నామినేటెడ్ ప్రధాని ఉన్నప్పుడే సవరణల పేరుతో నెహ్రూ రాజ్యాంగాన్ని తూట్లు పడిచారని విమర్శించారు. అది మొదలు ఇందిరా, రాజీవ్, సోనియా గాంధీలో అదే బాటలో నడిచారని రఘునందన్ రావు విమర్శించారు. అమ్మ బతికున్నప్పుడు ఏం పెట్టలేదు, అన్నం పెట్టలేదు. అమ్మ చనిపోయినాక పిల్లమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని బయలుదేరిండు కేటీఆర్ లాంటి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ చుట్టూ దౌలతాబాద్ వాళ్ళు, మరుకు కోళ్లు, గజ్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రైతులు చచ్చిపోయిన రోజు ఏ రోజు కేటీఆర్ గారు కనబడలేదు రైతులు. ఇవాళ కేటీఆర్ గారు వచ్చి రైతు ధర్నా చేస్తా, రైతు దీక్ష చేస్తా అంటే కేవలం పొలిటికల్ స్టంట్ గా మాత్రమే ప్రజలు చూస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు.